గట్టిగా చెప్పాలి అందరూ. నమస్కారం. ఈ పండగ చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. మన లాన్సింగ్ తెలుగు అసోసియేషన్ కుటుంబం అంతా ఇలా కలిసి పండగ ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటే చాలా ఆనందంగా ఉందండి మాకు. మాకు ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఒకటి గమనించానండి, చాలా ఈ తెలుగు అసోసియేషన్లోని వాటిల్లో ఏంటంటే అవి మీరు వేరే మేము వేరే అన్నట్టు ఉంటాయి. అంటే మీరు తెలుగు అసోసియేషన్ వేరు, ఈ మనబడి వేరు అన్నట్టు ఉంటుంది మిగతా ప్రదేశాల్లో చూస్తే. ఇక్కడ మాత్రం అలా లేదు, అందరూ కలిసిపోయి మిషిగన్ మనబడి గురువులు అందరూ కూడా ఈ అసోసియేషన్లోని కీలక సభ్యులుగా వ్యవహరించడం అది చాలా మాకు, అంటే దాని అర్థం ఏంటంటే ఈ భాష, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ వేరు కావు, ఇవన్నీ కలిసి ఉంటేనే దానికి వచ్చే రిచ్నెస్ ఉంటుంది. సో చాలా చక్కగా చేస్తున్నారు. మన నరేన్ గారు లేరు, బద్రీ గారు, కాశీ గారు, సంగీత గారు అందరూ ఇక్కడ ఉన్నారు. సో మాకు చక్కగా మీ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇవాళ మన హడావిడి ఉంటుంది, మా హడావిడి ఉంటుందండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనబడి చేసే హడావిడి అది హైలైట్ ఇక్కడ. అది చూడడం కోసం అక్కడెక్కడి నుంచో వస్తాం మేము. ఈ సంవత్సరం కూడా వచ్చాము. అయితే పిల్లల పండుగ, ఈ మేము చేసే ఈ పద్య నాటకం ఇవే కాకుండా మాట్లాట అనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఏంటంటే పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు, వాటిని అమలు పరచడానికి మేము చేసినటువంటి కొన్ని గేమ్స్ అన్నమాట. స్పెల్ బీ, తిరకాటం, జపడి, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు మా బృందం చెప్తారు. మీకు ఇప్పుడు సమయం ఎక్కువ లేదు కాబట్టి వాటి గురించి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. కానీ చాలా మంచి కార్యక్రమాలు తెలుగు మనబడిలో నేర్చుకోకపోయినా కూడా మీరు అందరూ రావచ్చు, వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ కార్యక్రమాలన్నీ ఇక నెక్స్ట్ ఒక రెండు మూడు నెలల్లో జరుగుతాయి. సో మీరు తప్పకుండా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ మాకు ఇచ్చేసిన మా బృందం అందరికీ కూడా ఆనార్పర్ నుంచి రమ్య గారు వచ్చారు. వాళ్ళ అబ్బాయి అక్కడ బాలగురువు, అంటే పూర్తి చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి చేస్తున్నాడు. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళే మా బద్రీ గారు అందరూ. ఓకే, అయితే మేము మీ సెలవు తీసుకుంటామండి. మేము ఇప్పుడు మీలో కలిసిపోతాం. అటుపక్క వచ్చి మీతో కూర్చొని మేము ఇక్కడ మా పిల్లలు చేసే హడావిడి మీతో పాటు చూస్తాం. చాలా ధన్యవాదాలు. ఒకటి ఇవ్వండి. అందరికీ నమస్కారం. నా పేరు సంగీత చిదురా. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమలత చిటిబొమ్మ. అహం మనిషిని అందనంత ఎత్తులో ఉంచుతుంది. అదే అహం ఆ మనిషిని పాతాళంలోకి తోస్తుంది. అహం ప్రపంచాన్ని శాసిస్తుంది. అదే అహం మనిషిని బానిస చేస్తుంది. అహాన్ని జయిస్తే దైవత్వం. అదే అహం నిన్ను జయిస్తే రాక్షసత్వం. ఒక మనిషిలోని అహాన్ని చంపడానికి ఆ దేవుడే దిగి వస్తే, ఆ దేవుడే మనిషి మనుగడను యుగాల నుండి నిర్దేశిస్తే, మనిషిలోని రాక్షసుని చంపడానికి పరమాత్ముడు ఎన్నో అవతారాలు దాల్చాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, సత్యయుగంలో నరసింహస్వామిగా తన అవతారాలను చూపిస్తూ మన పిల్లలందరినీ ఈ లోకాలన్నింటినీ రాక్షసుల బారి నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. ఈ నరసింహస్వామి అవతార కథను ఇవాళ మా మనబడి పిల్లలు మీకు భక్త ప్రహ్లాద రూపకంలో చూపించబోతున్నారు. ఈ నాటికను ప్రదర్శించడానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. వారిలో బద్రీ గారికి, సుధాకర్ గారికి, ప్రమోద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మాకెంతో సహకరించిన మా మనబడి తల్లిదండ్రులకండి. ఎంత స్నోలో అయినా, ఎంత చలిలో అయినా ఎప్పుడు ప్రాక్టీస్కి రమ్మంటే అప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నాటికలో 270 సంభాషణలు ఉన్నాయండి. ఆ 270 సంభాషణల్ని పిల్లలు స్వయంగా వాళ్ళే చెప్పి ఈ ప్రదర్శనని మీరు చూస్తారు. ఏ విధంగా చెప్తున్నారో ఈరోజు మీరు చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. ఈ నాటికలో ఏవైనా తప్పులు దొరికితే అవి మా తప్పులుగా భావించి పిల్లల్ని మటుకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన LTA బోర్డు వారికి మా ధన్యవాదాలు. దయచేసి పిల్లలకి తల్లిదండ్రులకు ఒక మనవి అండి, విజిల్స్ వెయ్యకండి ప్లీజ్. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? భక్త ప్రహ్లాద
శ్రీ మహావిష్ణువు సందర్శనార్థమై వచ్చినాము. ద్వారము తెరవండి. ఎవరు మీరు? బ్రహ్మ మానస పుత్రులము, విష్ణు భక్తులము, సనక సనంద నామధేయులము. ఎవరైనా కానీ ఇది దర్శనానికి సమయం కాదు. భగవంతునకు భక్తులకు మధ్య సమయములు లేవు. అయినా కానీ దర్శనానికి పంపడం కుదరదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఈ విప్రవాలకులకు హరిదర్శనమట. ఓయ్ మందబుద్ధులారా, హరిభక్తులమైన మమ్మల్ని ఆపి అపహాస్యం చేసి అవమానించిన మిమ్మల్ని శపిస్తున్నాను. వైకుంఠంలో నివసించడానికి మీరు అనర్హులు.
కామక్రోధ లోభములచే పీడించిన వారాయ్ భూమి మీద రాక్షసులుగా జన్మితురుగాక. హే భక్తవత్సల వైకుంఠవాస నమో నమ నమో నమ. నీ దర్శనార్థమై వచ్చినాము తండ్రి. జయ విజయములారా, ఏమి జరిగినది? మీ భయాందోళనకు కారణమేమి? తల్లి, ఈ ఋషుల శాపానికి ఆహుతి కానున్న మాకు మీరే శరణము. జయ విజయులారా, పూజ్యులైన తాపసులను అపహాస్యం చేయుట అపరాధము, అందుకు మీరు దండనార్హులు. మరి వీళ్ళకి శాప విమోచనం లేదా స్వామి? మహర్షుల శాపము అనివార్యము, అనుభవించక తప్పదు. ఋషులారా, శాప విమోచనం తరువాత మా దగ్గరకు రావడానికి అనుమతినివ్వండి. స్వామి, మేము ఎవరు అనుమతించడానికి మీరు ఎలా అనుగ్రహించినా ఒకటే. జయ విజయములు మన పుత్ర సమానులు. వీరికి తిరిగి వైకుంఠ ప్రవేశం మార్గమేదో సెలవివ్వండి. అయితే నాకు హితులై 7 జన్మల తరువాత గాని, నాకు విరోధులై 3 జన్మల తరువాత గాని మరలా ఇక్కడికి రాగలరు. మీరే నిర్ణయించుకోండి. స్వామి, 7 జన్మలు మీకు దూరంగా ఉండలేము. మీకు విరోధులైనా సహించి 3 జన్మలనే స్వీకరిస్తాము. జయ విజయులారా, నాతో విరోధమైన ఎప్పుడు నన్నే తలుస్తూ ఉంటారు. మొదటి జన్మమున దితి గర్భమున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగాను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగాను, 3వ జన్మమున శిశుపాల దంతభక్తులుగాను భూలోకములో పుట్టి నన్నే తలుస్తూ నా చేత వధింపబడి ముక్తిని పొంది తిరిగి వైకుంఠానికి చేరుతారు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. తిరువన విజయయాత్రకై వెళ్ళిన మా సోదరుడు హిరణ్యాక్షుని వద్ద నుంచి వచ్చిన వార్తలేమి? అన్ని విజయవార్తలే ప్రభు. బల సోదరా బల, అసహాయ సూర్యుడు, అపర పరాక్రముడు, దివ్య తపశక్తి సంపన్నుడైన నా సోదరునికి అసాధ్యము ఏమున్నది? హ హ హ హ. ప్రభు ప్రభు, హిరణ్యాక్షుడిని వధించారు ప్రభు. నా సోదరును చంపిన ఆ దుర్మార్గుడు ఎవరు? ఎవరో ప్రభు, అసలు మనిషే కాదు. వరాహ రూపంలో చూచుటకు భయంకరంగా ఉన్నాడు. ఏమి ఆశ్చర్యము! ఒక వరాహము నా సోదరుని చంపుటయా? ఇది అంతా మాయావి శ్రీహరి గొందగమే. నన్ను ఎదురించే సాహసము లేక దొంగచాటుగా నా సోదరుని సంహరించాడు. ఆ శ్రీహరిని సంహరించి నా సోదరుని ఆత్మకి శాంతి కలిగిస్తాను. ఆచార్య, విన్నారా ఈ దారుణం? ఆవేశమునకు ఇది సమయం కాదు నాయన, శాంతించు. ఆచార్య, నన్ను ఆపకండి. ఆ శ్రీహరిని చంపే వరకు నాకు శాంతి లేదు. నా మాట విను నాయన, ఆ శ్రీహరి సామాన్యుడు కాదు. ఆ శ్రీహరిని వధించుటకు నా బలం చాలదా? మరి మార్గము? తపస్సు ఒక్కటే మార్గము.
మంచి ఆలోచన. నా తండ్రి అయిన బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి మరణమే లేకుండా ఉండే వరం పొందుతాను. తదాస్తు. లీలావతి, లీలావతి. స్వామి, నేను విన్నది నిజమేనా? మీరు తపస్సు చేయడానికి అడవికి వెళ్తున్నారా? నేను కూడా మీతోనే వస్తాను. వద్దు దేవి, వట్టి మనిషివి కూడా కాదు. ఈ సమయంలో మీకు విశ్రాంతి అవసరము. అలాగే స్వామి. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ రాక్షస రాజు తపస్సు భగ్నం చేయలేకపోయాము. ఇతని తపస్సు ఫలిస్తే కదా. బ్రహ్మదేవుని మెప్పించుట అంత సులభము కాదు. అయినను ఇతని తపస్సు పరమ దారుణంగా ఉంది. ఎంత ప్రయత్నించినను తపస్సు భంగం చేయలేకపోతున్నాను. ఇంతకీ లీలావతి గర్భవతి కదా, ఆమెకి పుట్టబోయే బిడ్డ ఒకటే దారి, లీలావతికి పుట్టబోయే బిడ్డని సంహరిస్తాను. నారాయణ నారాయణ. ఇంద్ర, అది ధర్మం కాదు. లీలావతికి పుట్టబో బిడ్డ దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు. హిరణ్యకశిపుడు తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు లీలావతి నా సంరక్షణలో ఉంటుంది. అమ్మా లీలావతి, ఏమిటి నీ ఆలోచన? నా స్వామి గురించి తప్ప వేరే ఆలోచన ఏమి ఉన్నది దేవర్షి? నీ ప్రాణేశ్వరునికి ఎట్టి అపాయము లేదు. నా మాట నమ్ము తల్లి. నిండు చూడాలివి. మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. ఎంత ప్రయత్నించినా మనసు కుదురుగా ఉండట్లేదు. ఏకాగ్రతతో భగవంతుని ధ్యానించి తల్లి. భగవన్నామ స్మరణ సకల మనోవైకల్యమునకు దివ్య ఔషధము. పంచభూతాలను, పశుపక్షాదులను, సమస్త జీవకోటిని నడిపించేది ఆ నారాయణుడే. కావున సమస్త భూతములందు దయతో ఉండవలను. వాటి ఫలితములను అనుభవించదురు. ఈ అశాశ్వతమైన దేహం కొరకు మానవులు తాపత్రయపడుతున్నారు. మోక్ష ప్రదాత ఆ శ్రీహరి సకల భూతములకు ఆత్మబంధుడు. నారాయణుడే భగవంతుడు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. హిరణ్యకశప, నీ తపస్సుకు మెచ్చుతిని. ఏమి నీ కోరిక? ఓం నమో బ్రహ్మదేవాయ నమః. నాకు మరణమే లేకుండా ఉండే వరము ప్రసాదించు తండ్రి. అది అసాధ్యము. పుట్టిన ప్రతి ప్రాణి గెట్టక మానదు. వేరే వరం ఏమైనా కోరుకు. అయితే నాకు దేవతలు, దానవులు, మానవుల
చేత కానీ జంతువులు పక్షుల చేత కానీ పగలు రాత్రి కానీ ఇంటి లోపల ఇంటి బయట కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ భూమిపై కానీ ఏ ఆయుధంతో అయినా మరణము లేని వరము నాకు ప్రసాదించు తండ్రి. ఇలాంటి వరము ఎవ్వరూ కోరలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చి నీ కోరిక ప్రసాదిస్తున్నాను. తదాస్తు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. ఇప్పుడు నేనే త్రిలోకాధిపతిని. దేవతలు అందరూ నా బానిసలు. ఏమి ఇంద్ర, వైకుంఠానికి వెళ్తే మీ శ్రీహరి కనపడలేదు, ఎక్కడ దాక్కున్నారు? దేవతలారా, ఇప్పుడు నేనే మీ దేవుడను, నన్ను పూజించండి. ఏది, ఒక్కసారి నా నామము జపించండి. అందరూ ఒకసారి అనండి. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. నారాయణ
ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడే. ఆయనని కాకుండా ఎవరి నామస్మరణ చెయ్యము. లోకనాయక, ఈ ముల్లోకాలన్నీ హిరణ్య నామస్మరణతో మారు మ్రోగుతున్నాయి. దానవుల దారుణానికి అడ్డు లేకుండా పోతుంది. హరిభక్తులు హింసలు పాలగుచున్నారు. దుష్ట శిక్షకుడువు, శిష్ట రక్షకుడువు, నీవే మాకు దిక్కు. దేవతలారా, భయపడకండి. సమయం వచ్చినప్పుడు నేనే అతనిని సంహరించదను. అంతవరకు మీకు ఈ బాధలు, అవమానాలు తప్పవు. ఓపికతో భరించండి. హిరణ్యకశిపునకు పతనము ప్రారంభమైనది. ప్రహ్లాదుడు నా అంశమును జన్మించినాడు. పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. కుమారా, మీ తండ్రి గారు రమ్మంటున్నారు. అలాగే తల్లి. నమస్కారము తండ్రి. ఓం నమో హిరణ్యకాయ నమః. దానవేంద్రుడు ఏమిటి దీర్ఘాలోచనలో ఉన్నారు? మరలా దండయాత్ర ప్రయత్నమా? త్రిలోకాలను జయించిన వారను. నా దిగులుకు కారణం నా కుమారుడు ప్రహ్లాదుడే నారదా. నమస్కారము దేవర్షి. ప్రహ్లాదుడు బుద్ధిమంతుడు. అతని వల్ల నీకు దిగులేమిటి? మంద బుద్ధిమంతుడు. ఉలకరు పలకరు. తోటి బాలలతో ఆడడు పారడు. తిండి మీద ధ్యాసే లేదు. రాకుమారుడు అన్న అహము దర్పము లేనే లేదు నారదా. ఎప్పుడు ఒంటరిగా కూర్చొని పిచ్చివాడి వలె నవ్వుతూ ఉంటాడు. చిరంజీవి ఇంకా పసివాడు. తనని మార్చే మార్గాన్ని ఆలోచించండి. విద్యాభ్యాసానికి గురుకులానికి పంపడమే మార్గం. నాయనా ప్రహ్లాద, నువ్వు చక్కటి విద్యను అభ్యసించి ఈ ముల్లోకాలను పరిపాలించాలి. అలాగే తండ్రి, చక్కగా చదువుకుంటాను. ఎవరక్కరా? వెంటనే మన గురువులను పిలవండి. హిరణ్యకశిపు మహారాజుకి జయము జయము. హిరణ్యకశిపు మహారాజుకి జయము జయము. మీరు మా గురువులు, పూజ్యులు. ప్రహ్లాదు నాకు సకల శాస్త్రములు బోధించి మా దానవ వంశాన్ని రక్షించండి. మహాప్రసాదము. రాకుమారులు మా శిష్యులు కావడం మా పూర్వజన్మ సుకృతం. వీరికి సకల శాస్త్రంలో సమస్త విద్యలు బోధించి నీతి కుశలుడిగా, వినయశీలుడిగా, గొప్ప యోధుడిగా తీర్చిదిద్దుతాము. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించి మిమ్మల్ని మెప్పించదము. రాకుమారా, నీవు ఎంత గొప్ప శిష్యుడువు. నీ వంటి ఏకసంతాగ్రహి మా శిష్యుడు కావటం మా అదృష్టం. ఒరే పిల్లలు, రాకుమారిని చూసి నేర్చుకుంటారా? ఎప్పుడు ఆటపాటలేనా? అబ్బా నిశ్శబ్దము. మేము ఇప్పుడే వెళ్ళి వచ్చేద్దాము. ప్రహ్లాద కుమార, వీరికి కొన్ని శ్లోకాలు నేర్పు.
అలాగే గురుగారు. ఒరే పిల్లలు, ఆపండిరా ఆపండి. రాకుమారా, ఈ హరిభక్తి మేము నేర్పలేదు. ఈ 3 లోకాలకి భగవంతుడు మీ తండ్రి గారు. ఏది చెప్పు? ఓం హిరణ్యాయ నమః, ఓం నారాయణాయ నమః. అయ్యో, మీ తండ్రి గారు మాకు శిక్ష వేయకముందే చెప్పు నాయనా. ఓం హిరణ్యకాయ నమః, ఓం నారాయణాయ నమః. రాకుమారా, నిన్ను మార్చుట మా తరం కాదు. పద, మీ తండ్రి గారి దగ్గరికి వెళ్దాం. పాహిమాం పాహిమాం, మీ కుమారునకు చదువు చెప్పటం మా తరము కాదు. నమస్కారము తల్లి, నమస్కారము తండ్రి. అయ్యో, ఏమి చేయున్నది?
మేము ఎంత చెప్పినాయో హరిభక్తి మానుతలేదు. ప్రహ్లాద, హరి మన శత్రువు, అతని నామస్మరణ తగదు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. శివ శివ, ఏమి కన్న కఠోరమైన శత్రు సంకీర్తనము. దైవాన్ని ఆరాధించని జీవితము అశాశ్వతము. కావాలి అంటే నాకు వరప్రదాత అయిన బ్రహ్మని ఆరాధించుము, లేదా మన కుల దైవము పరమశివుడిని ఆరాధించుము. అది అసాధ్యము తండ్రి. హరినామము ఒక్కసారి రుచి చూచినా విరవగలమా? నారాయణుడు శిష్ట రక్షకుడు, దుష్ట శిక్షకుడు. ఛీ కుమార, ఆ హరిని స్తుతించుట ఆపు. నాయనా, తండ్రి గారు చెప్పిన మాట వినుము. తల్లి అసత్యము పలుకజాలను. దండనాయక, వీని ఆగదములు శృతి మించుతున్నాయి. సామధానముల వలన దారికి రావడం లేదు. ఇక దండపాయమే మిగిలింది. హరిభక్తి మాననంత వరకు చిత్రహింసలు పెట్టండి. స్వామి, అంత శిక్ష వలదు. నా మనవి ఆలకించండి. ఇంత కాఠిన్యం వల్ల దయచూడండి. ప్రహ్లాదుని క్షేమము కొరకే కొంత కాఠిన్యము తప్పదు లీలావతి. దండనాయక, తీసుకువెళ్ళుము. చిత్తం మహారాజా. యువరాజ్కి శిక్షలు అమలు పరచండి. వాకుమావ మనసు మార్చుకొని హరిభక్తి మానవా, నీకు శిక్షలు తప్పుతాయి. నిన్ను హింసించుటకు మాకు చేతులు రాకున్నవి. దయచేసి హరిభక్తి మానదని ఒక మాట చెప్పు. లక్ష్మీ వల్లభ, లక్ష్మీ వల్లభ. నాయన, హరిభక్తి మానదివి కదా. అమ్మా, హరిభక్తి మాని నేను జీవించగలనా? ఏమి, హరిభక్తి ఇంకా నువ్వు మానలేదా? అసాధ్యము అని చెప్పి తిని కదా తండ్రి. దండనాయక, మరి ప్రహ్లాదుని ఎందుకు వధింపలేదు? వధింపుటకు చాలా ప్రయత్నాలు చేశాము మహారాజా. కత్తులతో నరికి తిమి, పాముల చేత కరిపించి తిమి, ఇంకా ఎన్నో శిక్షలు వేసి తిమి. కొండలపై నుండి పడివేసి తిమి, పాముల చేత కరిపించి తిమి. కానీ రాజకుమారు నాకు ఎటువంటి హాని జరగలేదు. ఆహా, ఏమి ఆశ్చర్యము! అందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. చివరిసారిగా అడుగుతున్నాను ప్రహ్లాద, హరిభక్తి మానదవా లేదా? తండ్రి, నీవు చేయొచ్చు, నన్ను మానమంటే ఎలా? నేను ఏం చేయుచున్నాను? హరినామ స్మరణ నేను నిద్రలోనైనా మానేదను, కానీ మీరు పగులు రే హరినామ స్మరణ చేయుచున్నారు. నాకన్నా మీరే గొప్ప హరిభక్తులు. ఆపు నీ అధిక ప్రసంగము. ప్రహ్లాద, ఎవరవు నీవు? ఈ సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడిని. కాదు, నీవు నా మృత్యువు. అది మీ భ్రమ. అయినను నిన్ను చంపిన ఆ హరి వచ్చి కాపాడుతారా? ఎన్ని రోజుల నుండి నన్ను ఎవరు కాపాడుచున్నారు అనుకుంటేవి తండ్రి? అయితే ఆ హరి ఎక్కడ ఉన్నారో చెప్పగలవా? చెప్పగలను. అటులనా? అయితే ఈ స్తంభం నుండి నీ హరి వస్తాడా?
నీ తండ్రి రుణము తీర్చుకున్నావు నాయనా. ఓరి మాయావి, ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించినాడు. నీ విన్నపమునే మన్నించగలరు. శాంతించమని ప్రార్థించు నాయనా. శ్రీమానిని మందిర భక్త మందార త్రైలోక్య సమ్మోహనాకార ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ పరంధామ వైకుంఠధామ లాన్సింగ్ మనబడి టీం అందరికీ మరొకసారి గట్టిగా చప్పట్లతో చాలా అద్భుతంగా చేశారు. 50 మంది పిల్లలకు పైగా ఈ కార్యక్రమంలో చాలా చాలా బాగా చేశారు. A huge round of applause to లాన్సింగ్ మనబడి టీం. థ్యాంక్ యూ. వీరిని చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి మనబడి టీం టీచర్స్ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ